श्रीगुरुभ्यो नमः। हरि ओम श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। हरि ओम। यः कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहमो भवत्यस्य नक्षत्रमस्ति दस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगाश्वो वाजीहयो हरिः। 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశికి బుధుడు అధిపతి. ఈ రాశికి కూడా గురు శుక్రుడు శని తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే ఉన్న గ్రహాలన్నింటిలోకి కూడా 3 కూడా విశేషమైన గ్రహాలు. శని వల్ల జీవితంలో కాని పనులన్నీ కూడా అవుతాయి. 6ంట ఉన్నటువంటి శని వల్ల. గురువు వల్ల 9ంట లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. ఎంత చదివినా ప్యాసుగానటువంటి వాడు 100కి 100 పాళ్ళు మా 100 మార్కులు వచ్చి ప్యాస్ అవుతారు. అదే కాదు మంచి ఉద్యోగం వస్తుంది. మరి తర్వాత విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం వస్తుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఇల్లు పొలమో అపార్ట్మెంటో ఏదో ఒకటి కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. అయితే ఇది జరగకుండా శని వల్ల, గురువు వల్ల, కుజుడు వల్ల ఈ 3 మూడే కుజుడు శని పాపగ్రహాలు, గురువు శుభగ్రహం. ఇటువంటి గ్రహాల వల్ల జీవితంలో అవసరం వచ్చేది ఏమిటంటే విద్యా ఉద్యోగం, తర్వాత ఉండటానికి ఇల్లు కావాలి, మరి వాహనం, మరి కారు కానీ సైకిల్ కానీ మరి విమానం కానీ మరి 2 వీలర్ కానీ ప్రతివాడు కావాలని కోరుకుంటారు. వాహనం వస్తుండే, విద్య వస్తుండే, ఉద్యోగం వస్తుంటే, మరి ఉండటానికి ఇల్లు వస్తుండే, ఇన్ని వస్తూ ఉంటే బాగుండే గ్రహాలే ఉన్నాయి. 4 గ్రహాలు కనబడుతున్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ గ్రహాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ గ్రహాలకు పూర్తి శాంతి చేసుకోవాలి. కేతువుకి జపం చేయించుకొని 7000 జపం చేయించుకొని ఉలవల దానం, రవికి 6000 జపం చేయించుకొని గోధుమల దానం, బుధుడికి 15000 జపం చేయించుకొని పెసలు దానం, శుక్రుడికి 20000 జపం చేయించుకొని బొబ్బర్లు అలచందలు దానం, రాహువుకి 18000 జపం చేయించుకొని మినుములు దానం. ఏమంటే 3 గ్రహాలు బాగున్నా 5 గ్రహాలకి ఇన్ని దానాలు, ఇన్ని పూజలు చదువుతున్నావు కదా అంటే నీకు అవసరమన్నీ అయినవన్నీ కూడా ఇప్పుడు వచ్చే టైం ఏమిటి? వాహనం వస్తుందా, మరి విద్యా ఉద్యోగం వస్తుందా, మరి ఉండటానికి ఇల్లు వస్తుంది. ఇది జీవితంలో కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇవన్నీ నీకు సంప్రాప్తం అయ్యేటప్పుడు ఎంత కష్టమైన పదాలు కదా. ఈ గ్రహాలకి ఈ విధంగా శాంతే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అయితే సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. కళత్ర స్థానంలో శుక్రుడు ఉండటం చేత నీచ స్త్రీ సాంగత్యం రావడానికి అవకాశం ఉంది. ఆ నీచ స్త్రీ కూడా ఎట్లా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది, చాలా మంచిదారులాగా ఉంటుంది. అబ్బో ఇంతటి పిల్లలు ఇంకా దొరకదురా అన్నంత ఇదిగా ఉంటుంది. నీతో చక్కగా మాట్లాడుతుంది. ఇక ఆ మనిషిలో లోబడిపోతావు. ఎవడైనా సరే ధనం వల్ల కానీ స్త్రీ వల్ల కానీ నష్టపడతారట. ధనం కోసం దొంగతనాలు చేస్తారు, మరి స్త్రీ వల్ల మోసపోయి కూడా ఇబ్బంది పడతారు. అందువల్ల ఇప్పుడు నీచ స్త్రీ సాంగత్యం వల్ల చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి రాశి వాళ్ళు చెప్పిన మరి 5 గ్రహాలకి శాంతి, అది కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం ఇది చాలా అవసరం. ఇట్లా చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత మీకు కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం మేము చెబుతాం. మీ జాతకం చూడాలి అంటే కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా సంప్రదించి మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం చాలా ఇప్పుడు మంచి టైము. ఎందుకంటే వాహనం, విద్య, ఉద్యోగం, ఉండటానికి ఇల్లు అవసరమైనవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అపకారం చేసే గ్రహాలు ఉన్నాయి కాబట్టి ముందు జాతకం చూపించుకొని మీ జాతకం ద్వారా ప్రవర్తించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత మీ జాతకం చూపించుకొని
ఎవరు పడితే వాళ్ళని దగ్గరగా జాతకం చూపించుకోవాల్సింది పెద్దవాళ్ళు, అనుభవం గల వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, దైవ శక్తి సంపన్నులైన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకోవాలి. జ్యోతిష్యం అంటే అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల వెలిగిస్తే ఎట్లా కనబడుతుందో ఆ రకంగా జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది కూడా చూచినట్లుగా చెప్పగలవాడుగా ఉండాలి. హస్త సాముద్రికం అంటే సముద్రానికి ఒడ్డు కనపడదు, అట్లాగే సాముద్రికం కూడా మొత్తం తెలియడం కష్టం. హస్త సాముద్రికం కానీ మరి జ్యోతిష్యం కానీ మరి బాగా తెలిసిన వాళ్ళదిగా చెప్పుకోవాలి. ఈ పుస్తకాల్లో మొట్టమొదట ఏం రాస్తారంటే ఉపోద్ఘాతం ముందు గ్రంథ పరిశీలన ఎంత చేసినా, ఎంత జ్యోతిష గ్రంథాలు చదివినా దైవ బలం కలిగి చెప్పమని చెబుతున్నారు. కాబట్టి దైవ బలం గలవాళ్ళు, వృద్ధులు, అనుభవం గలవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్యం మీకు ఫలిస్తుంది. ఎందుకంటే పెళ్ళి అవుతుంది అనుకోండి, ఈ పెళ్లి ఏం చేస్తారు బాగా పెద్దవాళ్ళు, వృద్ధులు వచ్చి ముందు మీరు ఆశీర్వచనం చేయండి, పార్వతీ పరమేశ్వరులతో సమానము అంటారు. ఎందుకంటే ఎంత దుర్మార్గులైనా వయస్సు పెరిగిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత జరిగిన పాపాలన్నీ కూడా గుర్తుకు వచ్చి దానివల్ల ఇవాళ బాధపడుతున్నామని తెలుసుకొని అందరూ బాగుండాలని కోరుకొని నేను చేసిన తప్పు మీరు చేయొద్దని జ్ఞానం గల వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతారు. కాబట్టి జ్యోతిష్యం పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి అందరం బాగుంటాం, దేశం బాగుంటుంది. అందరూ బాగుంటే అందరిలో మనం బాగుంటాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని గోవు బ్రాహ్మణుడు బాగుంటే దేశం మొత్తం బాగుంటుంది అని చెప్పారు. సత్యం వద ధర్మం చర అన్నారు. ఈ సత్యం అనేది ఇబ్బంది పడుతోంది, ధర్మం అనేది ముందుకు వెళుతోంది. కాబట్టి సత్యధర్మాల కట్టుబడి అందరూ ప్రవర్తించాలి, అందరం బాగుండాలి. స్వస్తి.